వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో సంవత్సరానికి 5 గంటలు మాత్రమే తెరిచి ఉండే ఆలయం మరియు ఆ ఆలయంలోనికి మహిళలు ఎందుకు ప్రవేశించకూడదో తెలుసుకుందామా? మన దేశవ్యాప్తంగా ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలకు ప్రతిరోజు భక్తులు వెళ్ళి పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. ఈ ఆలయాలు కొన్ని ముఖ్యమైన గ్రహణాలకు కొన్ని గంటలు మూసివేస్తుంటారు. కానీ సంవత్సరానికి 5 గంటలు మాత్రమే తెరిచి ఉండే దేవాలయం గురించి చాలా మందికి తెలిసి ఉండదు. ఈ ఆలయం కూడా శబరిమల, చార్ధామ్ లాంటి దేవాలయాలకు చెందిన దేవాలయమే. అయితే ఈ ఆలయం మాత్రం సంవత్సరంలో 5 గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది. 5 గంటల తర్వాత దేవాలయం తలుపులను అక్కడి అర్చకులు మూసివేస్తారు. మళ్ళీ అమ్మవారి దర్శనం కావాలంటే ఏడాది వరకు వేచి ఉండాల్సిందే. అదే నీరై మాత ఆలయం. ఈ ఆలయం ఛత్తీస్గఢ్లోని గారి జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉంటుంది. నీరై మాత దేవాలయంలోనికి వెళ్ళాలంటే కేవలం చైత్ర నవరాత్రి అంటే ఉగాది ఉత్సవాల సమయంలో తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం వీలు ఉంటుంది. ఆ రోజు 5 గంటలకు దేవాలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. అలాగే ఈ ఆలయంలోనికి మహిళలకు ప్రవేశం లేదు. సాధారణంగా అన్ని దేవాలయాలలో అర్చకులు ఉపయోగించే కుంకుమ, తేనె, అలంకరణ వస్తువులేవి ఇక్కడ ఎప్పుడు ఏ కార్యక్రమానికి ఉపయోగించరు. కేవలం కొబ్బరికాయ కొట్టి అగరవత్తులు వెలిగిస్తే చాలు, అమ్మకి పూజ చేసినట్లే అని అర్చకులు చెబుతున్నారు. ఆ 5 గంటల తర్వాత భక్తులను దేవాలయంలోనికి అస్సలు అనుమతించరు. అలాగే మళ్ళీ చైత్ర నవరాత్రి వరకు ఆలయంలోనికి ఎవరూ రాకూడదని నిబంధన కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ దేవాలయంలోనికి మహిళల ప్రవేశం కూడా నిషేధించబడింది. ఆ నిషిద్ధ ప్రవేశం వరకు మాత్రమే కాదు, చివరికి అమ్మవారి ప్రసాదం కూడా మహిళలు తినకూడదు. అలానే అది తింటే జీవితంలో ఏదో చెడు జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. నీరైమాత దేవాలయంలో దీపం దానికదే వెలుగుతుంది. నూనె లేకుండా 9 రోజుల పాటు ఆ దీపం అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉంటుంది. అది ఎలా వెలుగుతుందో ఇప్పటికీ ఎవరూ కూడా కనిపెట్టలేకపోయారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.